హైవే మీద వాటర్ బాటిల్స్ టీ అమ్ముకునే వాడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. దీంతో అతన్ని పట్టుకుని ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. అయితే అప్పుడే వారికి తెలిసింది తాము పట్టుకున్నది ఓ సాదాసీదా హంతకుణ్ణి కాదు, మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ ని అని. ఇంటరాగేషన్ లో అతను చెప్పిన మాటలు కాకిలనే విస్తుపోయేలా చేశాయి. పంజాబ్ లో ఈ సీరియల్ కిల్లర్ ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇతని టార్గెట్స్ మగవారు మాత్రమే, అది కూడా అందరూ కాదు. నేరాలకు పాల్పడ్డ తీరు, అందుకు అతను చెప్తున్న కారణాలు వింటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. రామ్ స్వరూప్ ఇతనిది పంజాబ్ హోషియార్పుర జిల్లా చౌరా గ్రామం. ఇతని తల్లిదండ్రులు విద్యావంతులే, ఆర్థికంగా కూడా ఉన్నత కుటుంబమే. కానీ రామ్ స్వరూప్ లోపల మరో మనిషి ఉన్నాడు, అదే ఆడతనం. ఈ రామ్ కి చిన్నప్పటి నుండి ఆడవాళ్లలా అలంకరించుకోవటం అంటే ఇష్టం. బాల్యం నుండి ఆడవాళ్లను చూస్తే వాళ్ళ కట్టుబొట్టుని అలాగే చూస్తూ ఉండేవాడు. ఆ ఆలోచనలే మనసులో బలంగా నాటుకుపోయి వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్లలా ముస్తాబవ్వాలి అనిపించేది అతనికి. ఇదంతా హార్మోన్స్ తేడా వల్ల రామ్ శరీరంలో ఆడ లక్షణాలు వచ్చాయి. అయితే ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పాలంటే వాళ్ళు తిడతారని రామ్ కి భయం వేసేది. అందుకే పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు రహస్యంగా మేకప్ వేసుకొని ఆడవాళ్లలా రెడీ అయ్యి అద్దంలో తన రూపాన్ని తానే కొత్తగా చూసుకుని మురిసిపోయేవాడు. అలా తన రహస్య జీవితాన్ని రామ్ చాలా సంవత్సరాల పాటు కొనసాగించాడు. అయితే 2005లో దుబాయ్ జీవితం అతనిలో ఉన్న మరో కోణాన్ని బయటకు తీసింది. అక్కడికి వెళ్ళాక రామ్ లో కోరికలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అందుకే అక్కడ స్వలింగ సంపర్కానికి అలవాటు పడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తన గ్రామానికి వచ్చాడు. అయితే అలా వచ్చిన రామ్ లో తేడాన్ని గమనించారు అతని పేరెంట్స్. రామ్ నడకలో, మాటల్లో, ఆలోచనలో, అలంకరణలో అన్ని తేడాలు వారికి స్పష్టంగా అర్థమయ్యి రామ్ తేడానేమో అని భయం మొదలయ్యి వెంటనే అతనికి నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే అతనిలో మార్పు రాలేదు. దీంతో రామ్ పేరెంట్స్ కి ఏం చేయాలో తోచలేదు. రామ్ ని ఇంకొన్నాళ్ళు అలాగే వదిలేస్తే పూర్తిగా తేడాగా అయిపోతాడేమో, అప్పుడు తన పేరైన స్వరూప్ ని కాస్త స్వరూపాగా మార్చుకొని ప్యాంటు షర్టుకు బదులు చీర జాకెట్ తో దర్శనమిస్తాడేమని భయం వేసింది. అందుకే విషయం అక్కడ దాకా రాకముందే రామ్ కి పెళ్లి చేసి అతని ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నారు వారంతా. అనుకున్నట్లుగానే ఓ అమ్మాయిని చూసి రామ్ కి పెళ్లి చేశారు. కొంతకాలానికి వారికి 3 పిల్లలు కూడా పుట్టారు. ఇక అంతా హ్యాపీ, పిల్లలు కూడా పుట్టేశారు కదా అనుకున్నారు పేరెంట్స్. కానీ ఇక్కడే అనుకున్నది మొత్తం రివర్స్ అయింది. రామ్ తన చీకటి జీవితాన్ని పెళ్లి తర్వాత కూడా కొనసాగించాడు. భార్య పిల్లలు నిద్రపోతున్నప్పుడు అమ్మాయిలా రెడీ అయ్యి అద్దం ముందు నిల్చొని తనని తను చూసుకుంటూ మురిసిపోయేవాడు. దీంతో ఆ విషయం భార్య కంట పడింది. అంతేకాదు భర్తలో మగాడికి బదులు ఆడ లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని కూడా ఆమె గ్రహించింది. కాకపోతే అప్పటికే ఆలస్యమైపోయింది. అయితే అంతా అయిపోయాక ఇప్పుడు ఏం చేస్తానని ఆమె అనుకోలేదు. తనని మోసం చేశారంటూ రామ్ కి ఉన్న ఆడ లక్షణాల గురించి తనకి చెప్పకుండా తనకి అతనితో పెళ్లి చేశారని అత్తింటి వారిని నిలదీసింది. ఆ తర్వాత తన పిల్లల్ని తీసుకొని ఈ తేడాగాడు నాకొద్దంటూ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో తల్లిదండ్రులు కూడా రామ్ ని దూరం పెట్టారు. అలా ఫ్యామిలీ మొత్తం రామ్ ని దూరం పెట్టడంతో అతను ఒంటరి వాడైపోయాడు. అప్పటి నుండి ఒక్కడే ఉంటూ బ్రతుకు తెరువు కోసం ఏమైనా పని చేసుకోవాలి అనుకున్నాడు. కానీ రామ్ ఏ పనికి వెళ్ళినా అతను తేడాగాడని ముద్ర వేసి ఎవరూ అతనికి పనే ఇవ్వలేదు. దీంతో అవసరాల కోసం రోడ్డెక్కాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, చేతిలో చిల్లిగవ్వలేదు. అందుకే చీర కట్టాడు, అందంగా ముస్తాబయ్యాడు. చూసేవారంతా తనని తేడా అనుకున్నా పర్వాలేదు అని తెగించేశాడు. మగవ్యసగా మారిపోయాడు. ఆ క్రమంలోనే 2024 ప్రారంభంలో హర్ప్రీత్ అనే మాజీ ఆర్మీ అధికారిని కలిశాడు. అతనితో శారీరకంగా దగ్గరయ్యాడు. అయితే అంతకు ముందే డబ్బు గురించి రామ్ అతనితో క్లారిటీగా మాట్లాడుకున్నాడు. పనైపోయాక నువ్వు అడిగిన డబ్బు ఇస్తా అన్నాడు ఆ ఆర్మీ మ్యాన్ కూడా. కానీ తీరా రామ్ తో తన శారీరక అవసరాలు తీర్చుకున్నాక అతను ఇస్తానన్న డబ్బుని పూర్తిగా ఇవ్వలేదు అతను. పైగా రామ్ తేడాగాడని విక్కిరించాడు. అతని గురించి అపహాస్యంగా మాట్లాడాడు. దీంతో రామ్ కి కోపం వచ్చింది. అతను తనని గే అంటూ అవహేళన చేయటం, తన వేషధారణను అపహాస్యం చేస్తూ ఉండటం రామ్ కి కోపం తెప్పించాయి. అందుకే అతనిలో ఉన్న హంతకుడు నిద్రలేచాడు. చేతికందిన వస్తువులతో అతన్ని కొట్టి చంపేశాడు. అంతేకాదు అతని వీపుపై డోకేబాజ్ అంటే మోసగాడు అని రెడ్ ఇంక్ తో అతని వీపుపై రాశాడు. దీంతో ఈ కేసు పంజాబ్ లో చర్చనీయాంశమైంది. అయితే ఆ మాజీ ఆర్మీ అధికారిని ఎవరు చంపారా అన్న విషయంలో పురోగతి సాధించలేకపోయారు పోలీసులు. ఒక్క క్లూ కూడా వారికి దొరకలేదు. మరి అయినా పోలీసులు ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో దాన్ని తెలుసుకున్న రామ్ అప్రమత్తం అయిపోయాడు. అందుకే అప్పటి నుండి రూటు మార్చి రోజువారీ పనిచేసే కూలీలు, మెకానిక్లు, సెక్యూరిటీ గార్డులని టార్గెట్ చేశాడు. కొందరిని తాను లిఫ్ట్ అడిగేవాడు, ఇంకొందరికి తాను లిఫ్ట్ ఇచ్చేవాడు. ఆ తర్వాత వాళ్లతో మాటలు కలిపి తన కోరిక బయట పెట్టేవాడు. అందుకు ఒప్పుకున్న వాళ్లతో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లేవాడు. అయితే అలా గడిపే టైంలో ఏ కస్టమర్ అయినా తనని అవహేళన చేసినా, ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోయినా వాడను చంపేసేవాడు.
వాళ్ళ మాటలు చేతలు అతన్ని మానసికంగా కృంగదీసేవి. అందుకే ఆవేశంలో చేతికి దొరికిన వస్తువులతో వాళ్ళను దారుణంగా హతమార్చి వాళ్ళ వీపుపై తన సిగ్నేచర్ అయిన మోసగాడు అని రాసి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని, జేబులో ఉన్న డబ్బుని దోచుకుని వెళ్లిపోయేవాడు. అలా రామ్ ఇప్పటిదాకా రూపానగర్, సరిహింద్, ఫతేగఢ్ సాహిబ్ అలా చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పటిదాకా 11 మందిని చంపేశాడు. రామ్ చివరి బాధితుడు మణిందర్ సింగ్. ఇతను మోద్రా టోల్ ప్లాజా దగ్గర టీ వాటర్ బాటిల్స్ అమ్మేవాడు. 2024 ఆగస్టు 18న సింగ్ ని దారుణంగా చంపేశాడు ఈ రామ్. అతని దగ్గరకు వెళ్లి తన కోరికను చెప్పగా అతను ఈ రామ్ ని చూసి నవ్వాడు. అతని వేషాన్ని చూసి రామ్ తేడాగడని ఎగతాళి చేశాడు. దీంతో రామ్ అతన్ని చంపేశాడు. అయితే అప్పటిదాకా ఎన్ని హత్యలు చేసినా పోలీసులకు ఏ క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డ రామ్ ఈసారి మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. ఈ రామ్ ఎప్పుడూ తన మెడలో ఉంచుకునే మఫ్లర్ ని సింగ్ ని చంపుతున్నప్పుడు అక్కడే వదిలేశాడు. దీంతో ఆ కేసుని విచారిస్తున్న పోలీసులకు ఆ మఫ్లర్ దొరికింది. పైగా అది హైవే మీద హత్య కావటంతో అక్కడి సీసీటీవీ ఫుటేజ్ సాయంతో హంతకుడిని గుర్తించి 4 నెలల పాటు రామ్ ని వెతికి అతన్ని పట్టుకుని 2024 డిసెంబర్ 25న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే మొదట పోలీసులు రామ్ ని సింగ్ హత్యలో ప్రమేయం ఉన్నవాడిగానే అనుకున్నారు. కానీ అతన్ని విచారిస్తున్న కొద్దీ మరిన్ని హత్యలు బయటపడ్డాయి. రామ్ లో ఉన్న మరో రూపం అప్పుడే పోలీసులకు తెలిసింది. రామ్ మాటలో అమాయకంగా అనిపిస్తున్నా అతని నేర చరిత్ర విని అవాక్కైపోయారు పోలీసులు. ఓ హత్య కేసులో రామ్ ని పట్టుకుంటే 10 హత్యలు బయటపడ్డాయి. అప్పుడే వారికి తెలిసింది తాము పట్టుకుంది సాదాసీదా నేరస్తుని కాదని, మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ ని అని. ఇక విచారణలో రామ్ తన ఒంట్లో జరిగిన మార్పుల గురించి, ఆ విషయం తెలిసి ఫ్యామిలీ తనని దూరం పెట్టిన విషయాలన్నీ, సమాజం తనని తేడాగాడని ముద్ర వేసి అవహేళన చేసిన విషయాలన్నీ పోలీసులకు వివరించాడు. తనని ఎవరైనా తేడాగాడని ఎగతాళి చేసినా, లేదంటే తనని శారీరకంగా వాడుకొని ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోయినా వాళ్ళని టార్గెట్ చేస్తానని, ఆ క్రమంలోనే 10 మందిని నేను ఇప్పటికే చంపేశానని చెప్పాడు. మహేందర్ సింగ్ ని కూడా అలాగే చంపానన్నాడు. తన కట్టుబొట్టుని అవమానించాడని, అది తట్టుకోలేక నేను అతన్ని చంపేశానని తన నేరాన్ని అంగీకరించాడు రామ్. ఇప్పటిదాకా రామ్ 11 మందిని చంపాడు. అయితే 6 కేసుల్లో ఈ రామ్ నే హంతకుడని పోలీసులు తేల్చగా, మరో 5 కేసుల్లో రామ్ పాత్రపై నిర్ధారణకు రావాల్సి ఉంది. సమాజం, కుటుంబం తనని పదే పదే గే అని ఎగతాళి చేయటం వల్లే ఇలా హంతకుడిగా మారిపోయారని చెప్పాడు రామ్. రాబోయే కాలంలో రామ్ స్వరూప్ నేర చరిత్రను ఏ సినిమాగానో, వెబ్ సిరీస్ గానో తెర మీద చూడాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.